వెల్కమ్ టు మై వ్లాగ్స్. రుచికరమైన వంకాయ పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ధనియాలు మరియు జీలకర్ర వేసి ఒక 10 నుంచి 12 వరకు మిరపకాయలు వేసి అవి కొంచెం కాలే వరకు కలుపుకొని 2 నుంచి 3 వరకు పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వాటిని కాసేపు మగ్గనియాలి. చూసారు కదా, ఇక్కడ టమాటాలు ఇలా మెత్తగా అయ్యాలి. ఇంత మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. వాటిని పక్కన తీసి పెట్టుకొని అదే గిన్నెలో మరికొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలు కూడా కాస్త మెత్తగా అయ్యే వరకు కలుపుకొని దాంట్లో కాడలుగా ఉన్న కొత్తిమీరను వేయాలి. కొత్తిమీర కూడా కాస్త మెత్తపడే వరకు అలానే ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న టమాటాలు మరియు మిరపకాయలని మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత వంకాయలని కూడా మిక్సీ పట్టించుకోవాలి. అలాగే మిక్సీ పట్టేటప్పుడు కాస్త చింతపండు మరియు తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాలింపు కోసం అదే గిన్నెలో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. చివరాఖరిన కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఆయిల్ అంతా పట్టేటట్టుగా. ఈ పచ్చడిని ఆయిల్ అంతా మంచిగా పట్టుకునే వరకు కలుపుకున్న తర్వాత మంచిగా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంకా వేడివేడి వంకాయ పచ్చడి రెడీ. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.